హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, 2001 జనాభా లెక్కల సేకరణ ఎన్నోది? 2001 జనాభా లెక్కల సేకరణ ఎన్నోది? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ 11వది, ఆప్షన్ బి 12వది, ఆప్షన్ సి 13వది, ఆప్షన్ డి 14వది. ఆప్షన్ ఏ 11వది, ఆప్షన్ బి 12వది, ఆప్షన్ సి 13వది, ఆప్షన్ డి 14వది. 2001 జనాభా లెక్కల స్వీకరణ ఎన్నోది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 14వది. ఆప్షన్ డి 14వది అంటే 2011 15వది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎల్లోరా గుహలు ఏ నగరానికి దగ్గరలో ఉన్నాయి? ఎల్లోరా గుహలు ఏ నగరానికి దగ్గరలో ఉన్నాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మల్లేగావ్, ఆప్షన్ బి జౌరంగాబాద్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి అహ్మద్ నగర్. ఆప్షన్ ఏ మల్లేగావ్, ఆప్షన్ బి జౌరంగాబాద్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి అహ్మద్ నగర్. ఎల్లోరా గుహలు ఏ నగరానికి దగ్గరలో ఉన్నవి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జౌరంగాబాద్. ఆప్షన్ బి జౌరంగాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిన? తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిన? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1526, ఆప్షన్ బి 1565, ఆప్షన్ సి 1757, ఆప్షన్ డి 1576. ఆప్షన్ ఏ 1526, ఆప్షన్ బి 1565, ఆప్షన్ సి 1757, ఆప్షన్ డి 1576. తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1565. 1565. తల్లికోట యుద్ధం 1565 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్, సౌర వ్యవస్థలో తన సొంత అక్షంపై తూర్పు నుండి పడమరకు తిరుగు ఏకైక గ్రహం? సౌర వ్యవస్థలో తన సొంత అక్షంపై తూర్పు నుండి పడమరకు తిరుగు ఏకైక గ్రహం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి బుద్ధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి యురేనస్. ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి బుద్ధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి యురేనస్.
సౌర వ్యవస్థలో తన సొంత అక్షముపై తూర్పు నుండి పడమరకు తిరుగు ఏకైక గ్రహము. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శుక్రుడు. సౌర వ్యవస్థలో తన సొంత అక్షంపై అంటే శుక్రుడు తూర్పు నుండి పడమరకు తిరుగు ఏకైక గ్రహం శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది స్థాయి న్యాయస్థానాలకు జారీ చేసే రీట్. ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది స్థాయి న్యాయస్థానాలకు జారీ చేసే రీట్. ఆప్షన్స్ ఇవ్వనండి. క్వశ్చన్ కి మీరు ఎంతమందికి రైట్ ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఎవరైతే రైట్ కి కామెంట్ చేస్తారో వాళ్ళకి పిన్ చేయడం జరుగుతుంది. తెలియని వాళ్ళకి కూడా నేను కామెంట్ చేస్తాను, అడిగితేనండి అది కూడా తెలుసుకోవాలని ఆశ ఉంటే అడగండి. నెక్స్ట్ క్వశ్చన్. హీటర్లోని కాయిల్ దేంతో తయారు చేయబడుతుంది? హీటర్లోని కాయిల్ దేంతో తయారు చేయబడుతుంది? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ నిక్రోమ్, ఆప్షన్ బి టంగ్స్టన్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి ఇనుము. ఆప్షన్ ఏ నిక్రోమ్, ఆప్షన్ బి టంగ్స్టన్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి ఇనుము. హీటర్లోని కాయిల్ దేంతో తయారు చేయబడుతుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నిక్రోమ్. ఆప్షన్ ఏ నిక్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఋతుపవన గాలులు ఏ తెగకు చెందినవి? ఋతుపవన గాలులు ఏ తెగకు చెందినవి? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ ప్రపంచ పవనాలు, ఆప్షన్ బి స్థానిక పవనాలు, ఆప్షన్ సి ఆవర్తన పవనాలు, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ ఋతుపవన గాలులు ఏకైక ఏ తెగకు చెందినవి? ఋతుపవన గాలులు ఏ తెగకు చెందినవి? ఆప్షన్ ఏ ప్రపంచ పవనాలు, ఆప్షన్ బి స్థానిక పవనాలు, ఆప్షన్ సి ఆవర్తన పవనాలు, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. రైట్ ఆన్సర్ ఇస్ ఋతుపవన గాలులు ఏ తెగకు చెందినవి అంటే స్థానిక పవనాలు. స్థానిక పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వస్తువు యొక్క స్థితి పరివర్తనము ఏమని పేర్కొంటారు? ఒక వస్తువు యొక్క స్థితి పరివర్తనము ఏమని పేర్కొంటారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ వేగము, ఆప్షన్ బి త్వరణము, ఆప్షన్ సి స్థానభ్రంశము, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ వేగము, ఆప్షన్ బి త్వరణము, ఆప్షన్ సి స్థానభ్రంశము, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. ఒక వస్తువు యొక్క స్థితి పరివర్తనము ఏమని పేర్కొంటారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి స్థానభ్రంశము. స్థానభ్రంశము.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కాలమానము కాదు? క్రింది వాటిలో ఏది కాలమానము కాదు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ సౌరదినం, ఆప్షన్ బి దృష్టి విక్షేప శకునం, ఆప్షన్ సి లీపు సంవత్సరం, ఆప్షన్ డి చంద్రమానం. ఆప్షన్ ఏ సౌరదినం, ఆప్షన్ బి దృష్టి విక్షేప శకునం, ఆప్షన్ సి లీప్ సంవత్సరం, ఆప్షన్ డి చంద్రమానం. క్రింది వాటిలో ఏది కాలమానము కాదు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దృష్టి విక్షేప శకునం. దృష్టి విక్షేప శకునం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అశోకుని బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి ఎవరు? అశోకుని బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి ఎవరు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ విష్ణుగుప్త, ఆప్షన్ బి ఉపగుప్త, ఆప్షన్ సి బ్రహ్మగుప్త, ఆప్షన్ డి బృహద్రథ. ఆప్షన్ ఏ విష్ణుగుప్త, ఆప్షన్ బి ఉపగుప్త, ఆప్షన్ సి బ్రహ్మగుప్త, ఆప్షన్ డి బృహద్రథ. అశోకుని బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉపగుప్త. ఆప్షన్ బి ఉపగుప్త. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రాష్ట్రపతి రాజీనామా స్మరించదలుచుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? రాష్ట్రపతి రాజీనామా సమర్పించదలుచుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి లోక్సభ కార్యదర్శి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి లోక్సభ కార్యదర్శి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. రాష్ట్రపతి రాజీనామా సమర్పించుకోదలుచుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉపరాష్ట్రపతికి. ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రపంచపు జీవ సంబంధితములలో 90% కంటే హెచ్చుగా ఉన్న ప్రాంతాలు? ప్రపంచపు జీవ సంబంధితములలో 90% కంటే హెచ్చుగున్న ప్రాంతాలు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉష్ణమండల వర్షపాత అడవులు, ఆప్షన్ బి తాజా నీటి జలకేంద్రము భూములు, ఆప్షన్ సి
టాప్ భూములు. ఆప్షన్ డి మహాసముద్రములు. ఆప్షన్ ఏ ఉష్ణమండల వర్షపాత అడవులు. ఆప్షన్ బి తాజా నీటి జలకేంద్రము భూములు. ఆప్షన్ సి టాప్ భూములు. ఆప్షన్ డి మహాసముద్రములు. ప్రపంచపు జీవ సంబంధితములలో 90% కంటే ಹೆಚ್ಚుగున్న ప్రాంతాలు ఏవంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మహాసముద్రములు. మహాసముద్రములు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏది జీవన క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి? క్రింది వాటిలో ఏది జీవను క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ తట్టు. ఆప్షన్ బి కుష్టు. ఆప్షన్ సి డయాబెటిస్. ఆప్షన్ డి సర్కర్వి. ఆప్షన్ ఏ తట్టు. ఆప్షన్ బి కుష్టు. ఆప్షన్ డి డయాబెటిస్. ఆప్షన్ సి సర్కర్వి. క్రింది వాటిలో ఏది జీవన క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కుష్టు. కుష్టు వ్యాధి సంక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పెద్ద లేదా చిన్న అయిన అన్ని వస్తువులు క్రింది వాటిలో దేని వలన ఒకే విధముగా కింద పడుతాయి? పెద్ద లేదా చిన్న అయిన అన్ని వస్తువులు క్రింది వాటిలో దేని వలన ఒకే విధముగా క్రింది పడతాయి? ఆప్షన్స్ అన్ని. ఆప్షన్ ఏ బలము. ఆప్షన్ బి వేగము. ఆప్షన్ సి త్వరణము. ఆప్షన్ డి ద్రవ్య వేగము. ఆప్షన్ ఏ బలము. ఆప్షన్ బి వేగము. ఆప్షన్ సి త్వరణము. ఆప్షన్ డి ద్రవ్య వేగము. పేద లేదా చిన్న అయిన అన్ని వస్తువులు క్రింది వాటిలో దేని వలన ఒకే విధముగా క్రింది పడతాయి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి త్వరణము. ఆప్షన్ సి త్వరణం. నెక్స్ట్ క్వశ్చన్. నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకు? నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ అన్ని నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతాయి. ఆప్షన్ బి భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది. ఆప్షన్ సి భూమి తూర్పు నుండి పడమరగా తిరుగుతుంది. ఆప్షన్ డి నక్షత్రాల వెనుక భాగము పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది. ఆప్షన్స్ మరలా చెప్తానండి. ప్రతిదీ నేను మరలా చెప్తున్నాను. ఏమన్నా మీరు తెలుసుంటే ఐడియా వస్తుందని, లేదంటే కామెంట్ చేస్తారని. ఈలోపు ఈ క్వశ్చన్కి ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి.
ఎవరైతే రైట్ గా కామెంట్ చేస్తారో వారిది కామెంట్ ఫస్ట్ పిన్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ, అన్ని నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతాయి. ఆప్షన్ బి, భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది. ఆప్షన్ సి, భూమి తూర్పు నుండి పడమరగా తిరుగుతుంది. ఆప్షన్ డి, నక్షత్రాల వెనుక భాగము పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది. నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది. నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది కాబట్టి. కొంచెం కోల్ చేస్తుందండి, వాయిస్ మీకు అర్థం కాకపోతే ఏ క్వశ్చన్ అయినా కామెంట్ చేయండి, మరలా నేను చెప్తానండి. క్రింది వాటిలో ఏది ఏదైనా విభజనమునకు చేర్చుకోలేదు. క్రింది వాటిలో ఏది ఏదైనా విభజనమునకు చేర్చుకోలేదు. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ, పరమాణువు. ఆప్షన్ బి, అణువు. ఆప్షన్ సి, సమ్మేళనము. ఆప్షన్ డి, పైవన్నీ. ఆప్షన్ ఏ, పరమాణువు. ఆప్షన్ బి, అణువు. ఆప్షన్ సి, సమ్మేళనము. ఆప్షన్ డి, పైవన్నీ. క్రింది వాటిలో ఏది ఏదైనా విభజనకు చేర్చుకోలేదు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, పరమాణువు. ఆప్షన్ ఏ, పరమాణువు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాతావరణ ఆర్ద్రత కొలమానము. వాతావరణ ఆర్ద్రత కొలమానము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, హైగ్రోమీటరు. హైగ్రోమీటరు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నక్షత్రము తన ఏ దశలో ఎరుపు రంగులో కనిపిస్తుంది? ఒక నక్షత్రము తన ఏ దశలో ఎరుపు రంగులో కనిపిస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, మొదటి దశ. ఆప్షన్ బి, రెండవ దశ. ఆప్షన్ సి, మూడవ దశ. ఆప్షన్ డి, నాలుగవ దశ. ఆప్షన్ ఏ, మొదటి దశ. ఆప్షన్ బి, రెండవ దశ. ఆప్షన్ సి, మూడవ దశ. ఆప్షన్ డి, నాలుగవ దశ. ఈ క్వశ్చన్ కి మీలో ఎంతమందికి రైట్ ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఒక నక్షత్రము తన ఏ దశలో ఎరుపు రంగులో కనిపిస్తుంది? ఏ దశలో కనిపిస్తుంది అంటే రైట్ ఆన్సర్ ఇస్ నాలుగో దశ. నాలుగో దశలో ఒక నక్షత్రము ఎరుపు రంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒకే ఉష్ణోగ్రతలో మరియు ఒకే పీడనంలో సమాన పరమాణువులు గల అన్ని వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. ఇది దేనిని సూచిస్తుంది? ఒకే ఉష్ణోగ్రతలో మరియు ఒకే పీడనంలో సమాన పరమాణువు గల అన్ని వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. ఇది దేనిని సూచిస్తుంది?
రైట్ ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ అవగాడ్రో నియమము, ఆప్షన్ బి చార్లెస్ నియమము, ఆప్షన్ సి బాయిల్స్ నియమము, ఆప్షన్ డి గ్రహం నియమము. ఆప్షన్ ఏ అవగాడ్రో నియమము, ఆప్షన్ బి చార్లెస్ నియమము, ఆప్షన్ సి బాయిల్స్ నియమము, ఆప్షన్ డి గ్రహం నియమము. ఒకే ఉష్ణోగ్రతలో మరియు ఒకే పీడనంలో సమాన పరమాణువు గల అన్ని వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. ఇది దేనిని సూచిస్తుంది అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవగాడ్రో నియమం. ఆప్షన్ ఏ అవగాడ్రో నియమం. నెక్స్ట్ క్వశ్చన్. సిలోన్ ఏ దేశపు పూర్వపు పేరు? సిలోన్ ఏ దేశపు పూర్వపు పేరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి కాంగో, ఆప్షన్ డి మయన్మార్. ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి కాంగో, ఆప్షన్ డి మయన్మార్. సిలోన్ ఏ దేశపు పూర్వపు పేరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక జీవకణములో అతి ಹೆಚ್ಚుగా కనిపించే భౌతిక మరియు రసాయనిక అణువులు. ఒక జీవకణములో అతి ಹೆಚ್ಚుగా కనిపించే భౌతిక మరియు రసాయనిక అణువులు. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ బి ప్రోటీన్లు, ఆప్షన్ సి కొవ్వు పదార్థాలు, ఆప్షన్ డి న్యూక్లిక్ ఆమ్లము. ఒక జీవకణములో అతి ಹೆಚ್ಚుగా కనిపించే భౌతిక మరియు రసాయనిక అణువులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రోటీన్లు. ఆప్షన్ బి ప్రోటీన్లు. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వంలో ప్రతి భాగము కూడా తనదైన దేనిని తన చుట్టూ ఆవరించుకుని ఉంటుంది? విశ్వంలో ప్రతి భాగము కూడా తనదైన దేనిని తన చుట్టూ ఆవరించుకుని ఉంటుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ విద్యుత్ కేంద్రము, ఆప్షన్ బి గురుత్వ క్షేత్రము, ఆప్షన్ సి ఏ మరియు బి కూడా, ఆప్షన్ డి పైవాటిలో ఏది కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గురుత్వ క్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి తిరువనంతపురం. ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి తిరువనంతపురం. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బెంగళూరు. ఆప్షన్ సి బెంగళూరు. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొక క్లాస్తో నేను ముందుకు వచ్చేస్తాను.
ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఎవరైతే నా వీడియోని పూర్తిగా ఫాలో అయ్యి లైక్ చేశారో వారికి థ్యాంక్ యూ.